అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉందో, అసలు దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రతి మాటను మనం ఏం చేయాలి? ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతే తప్ప దాంట్లో ఉన్న పరమార్థం మనకు అర్థం కాదు. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. దేనిలోనికి వస్తారంట? పర్వతములోనికి వస్తారంట. ఏ పర్వతం ఇది? ప్రభుత్వముల పైన ఉన్న ప్రభుత్వం ఇది. అంటే ఈ భూమి మీద ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో, ఎన్ని పర్వతాలు ఉన్నాయో అంతకన్నా, అంటే అన్నిటికీ ప్రపంచ శిఖరాల మీద ఉన్నది ఏంది? యేసుక్రీస్తు రాజ్యం, సంఘం. ఈ సంఘము ఎలా ఉందంట? ప్రపంచ శిఖరాల మీద ఉందని చెప్తున్నాం. అపవాది వాళ్ళందరినీ ఎందుకు ప్రేరేపించాడు? క్రీస్తు రాబోతున్నాడు, క్రీస్తు రాకను ఎన్నో మార్లు అడ్డుకున్నాడు. ఎన్నిసార్లు అడ్డుకున్నా వాని తరం కూడా కాలేదు. యేసుక్రీస్తు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనలను క్రీస్తు రాజ్యంలోనికి చేర్చాడు. కాబట్టి క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము బలంగా ఉంటూ క్రీస్తు రాజ్యంలోనే స్థిరపడి ఉండాలి. కాబట్టి మనకు ప్రతిదినము పండగ జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతిదినము క్రీస్తులో ఉండాలి. క్రిస్మస్ లోని సందేశము ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము.